హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. మన ఇండియాలో హైయెస్ట్ రెవెన్యూ స్టేట్ ఏదో మీకు తెలుసా? నేను చెప్తున్నా, మహారాష్ట్ర. మహారాష్ట్ర హైయెస్ట్ ఇన్కమ్ సోర్సెస్గా ఉండడానికి గల కారణం 3 పాయింట్స్ ఉన్నాయి. మీరు ఎవరేమనుకున్నా ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయడం లేదు. అన్ని స్టేట్లు కూడా రెవెన్యూ సంపాదిస్తాయి, కానీ మహారాష్ట్ర మాత్రం చాలా ప్రత్యేకించి. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, అక్కడ లోకాలిటీలో ఉన్న మెరిట్ యూత్కి, మెరిట్గా ఉండే వాళ్ళకి, క్వాలిఫైడ్ యూత్కి వాళ్ళు 70% ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న హ్యాండిలింగ్, అక్కడ ఉన్న బిజినెస్లు, అక్కడ వీటి పరిస్థితులన్నీ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మిగతా 30% వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. పాయింట్ నెంబర్ 2 ఏంటి తెలుసా? అక్కడ ఇండస్ట్రియల్ని డెవలప్ చేయడం ద్వారా లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దానివల్ల పెద్ద పెద్ద డొమెస్టిక్ ప్రొడక్ట్లు అనేవి వాళ్ళు మన దేశం నుంచి వేరే దేశాలకు ఎగుమతి చేయడం, మన దేశం అంతా విస్తరింపజేయడం. జీపీడీ పెరగాలి అనుకునంటే మ్యాక్సిమం డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అనుకునంటే మ్యాక్సిమం మహారాష్ట్ర చేసేది ఏంటంటే, అక్కడ ఇండస్ట్రియల్ని డెవలప్ చేసి అక్కడ ఉన్న వస్తువులు, అంటే ఒక మనిషికి 10 సంవత్సరాలు అవసరమయ్యే వస్తువుని ఎగుమతి చేయడం వేరు, ఒక మనిషికి శాశ్వత కాలంగా ఉపయోగపడే వస్తువుల్ని ఎగుమతి చేయడం వేరు. అందులో మహారాష్ట్ర సక్సెస్ అయింది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఏంటి తెలుసా? అక్కడ ఇండస్ట్రియల్ని డెవలప్ చేసి వాటికి సంబంధించిన మిషనరీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ కరెక్ట్గా పొలిటికల్గా హ్యాండిల్ చేసి అక్కడ డెవలప్మెంట్ అనేది ఆగిపోకుండా డెవలప్మెంట్ని కంటిన్యూస్గా చేయడం. అంటే అక్కడ పొలిటీషియన్స్లో, అంటే పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, ఇండస్ట్రియల్ పరంగా ఉన్న హయ్యర్ అఫీషియల్స్ కానీ, హయ్యర్ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ ఎంప్లాయ్మెంట్ కానీ అంతా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా కంటిన్యూ చేయడం. ఇప్పుడు అర్థమైందా? మహారాష్ట్ర ఈజ్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెవెన్యూ స్టేట్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఎందుకు అర్థమైంది? ఖచ్చితంగా మన స్టేట్ గురించి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.